అట్టు పెసరట్టు ఆ ఉల్లిపాయ పెసరట్టు ఉప్మాతో జత పెట్టు వల్ చట్నీతోటి కలిసి కొట్టు అట్టు అట్టు పెసరట్టు ఆ ఉల్లిపాయ పెసరట్టు. హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, చూస్తున్నారు కదా మంచిగా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ మీకోసము. ఆహాహా, ఎగ్ దోశ చూస్తున్నారు కదా. ఫస్ట్ నుంచి అసలు పూరి కానీ లైక్ పెసరట్టు కానీ ఇడ్లీ కానీ ఇంత పెద్ద దోశగా ఎక్కడైనా చూసుంటారా మీరు? అండ్ కాస్ట్ వైజ్ కూడా చాలా తక్కువ, జస్ట్ 20 రూపీస్ మాత్రమే. చూస్తున్నారు కదా, ఇది ఎక్కడో కాదు, మన గుంటూరులోనే మీకోసం స్పెషల్గా అంటే స్పెషల్గా ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాను మీకోసం. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో వెళ్ళి ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన ప్లేస్, ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ కూడా అంత అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదా దోశ సైజు, ఎగ్ దోశ, అది మామూలు దోశ కాదు, అది ఎగ్ దోశ. నెక్స్ట్ పూరి చూద్దాము. ఆ పూరి కూడా అసలు ఎంత బాగుంటుందంటే చూడండి ఒకసారి. ఇంత టేస్టీ పూరి మీకు ఎక్కడ దొరకదు నాకు తెలిసినంత వరకు. చూడండి ఆ టెక్స్చర్, ఆహాహాహా, నాకైతే అసలు మళ్ళీ 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 తినాలనిపిస్తుంది. రోజుకొక్కటి టేస్ట్ చేసినా చాలు, అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారు కదా, పూరి 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 ఎంతో ఇష్టమైన, అందరికీ ఇష్టం పూరి అంటే. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పూరి అంటే. అండ్ ఇక్కడ ఇడ్లీ ఉంటాయి, ఆహాహాహా, ఏమన్నా ఉంటాయా వేడి వేడిగా. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం అసలు ఎక్కడ ఏంటి అడ్రస్ మొత్తం చెప్తున్నారు కానీ అడ్రస్ చెప్పట్లేదు ఏంటా అంటున్నారా? ఆగండి, ఎందుకంత చూద్దాం. ఫస్ట్ అసలు ఎంత నీట్గా ఉంటాయో అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. టేస్ట్ వైజ్ అయితే ఫుల్ మామూలుగా ఉండదు. ఇడ్లీ కానీ పెసరట్ కానీ పూరి కానీ బోండా కానీ ప్రతిదీ. అండ్ అడ్రస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చూస్తున్నారు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి కోబాల్ట్ పేట. అడ్రస్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మీకు విఎస్ టిఫిన్ సెంటర్. చూస్తున్నారు కదా, ఇంత టేస్టీగా ఉంటాయంటే దాన్ని ఒకసారి ఇన్సైడ్కి వెళ్దాం, అది అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. చూస్తున్నారు కదా, విఎస్ టిఫిన్ సెంటర్. మసాలా దోశ, ఉప్మా దోశ, పూరి, మైసూర్ బజ్జీ, వడ, టమాటో బాత్. అండ్ మధ్యాహ్నం పూట 2 o'clockకి స్టార్ట్ అవుతుంది నూడిల్స్. అండ్ ఈవినింగ్ అయితే 10 వరకు పుల్కా పాయింట్ అట్లా ఉంటుంది. ఇడ్లీ చూస్తున్నారు కదా 20 రూపీస్, దోశ 20, పూరి 25, మైసూర్ బజ్జీ 20 రూపీస్. కానీ సైజ్ కూడా చూసారు కదా దోశ. టేస్ట్ బాగుందమ్మా. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? నేనమ్మా ఒక వారం నుంచి. అప్పటి నుంచి టేస్ట్ ఇక్కడ ఇంకా వచ్చేస్తున్నారు ఇక్కడ తినడానికి. వేరే సైడ్ అంటే వేరేది కాదు, వేరే సైడ్ పోయి కానీ ఇక్కడే బాగుంది, ఏడుకి వస్తుంది. ఇక్కడే బాగుంటుంది, అందుకని ఏడుకి వస్తున్నాయి, అందుకనే ఇక్కడికే వస్తున్నారు. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ ఎలా ఉన్నాయి? రేట్లు ఎట్లా ఉన్నాయి? రేటు కూడా పర్లేదు, రేట్లు కూడా మరీ హెవీ కాకుండా మాది నార్మల్ నార్మల్ గా ఉన్న టేస్ట్ కూడా బాగుందమ్మా. అందుకే ఇక్కడ వస్తున్నాయి. అదే పార్సల్ కూడా తీసుకెళ్తాను. పార్సల్ కూడా తీసుకొని వెళ్తున్నారు. ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారు? టేస్ట్ ఫ్యామిలీ కూడా అందుకే ఇక్కడ బాగుందని ఇక్కడ కూడా పార్సల్. ఇంతకుముందు వేరే దానికి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ టైం చూద్దామని వచ్చాము, బాగుందని మా ఫ్యామిలీ కూడా ఇక్కడే పార్సల్ తీసుకున్నాం. ఓకే, పార్సల్ కూడా తీసుకొని వెళ్తాను. ఇక్కడ ఏమేమి నచ్చినాయి అంకుల్ మీకు? టిఫిన్స్ ఇడ్లీ నచ్చిందా? దోశ నచ్చిందా? అన్ని బాగున్నాయి. రోజుకొకటి టేస్ట్ కోసం అన్ని టేస్ట్లు బాగున్నాయి. నిన్న అట్టు తిన్నాను, ఇవాళ పూరి తిన్నాను. ఓకే ఓకే, అందరూ అయితే అలా తినాలన్నమాట టేస్ట్. అంటే రోజుకో టేస్ట్ తింటే బాగుంటుంది. ఒకే రోజు ఒకే తిన్నా కానీ కూడా మనకి డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు, కాకపోతే ఇక్కడ ఎడిక్ట్ అయ్యారు చాలా. అది కూడా చూద్దాం, డిఫరెంట్ చూద్దాము, ట్రై చేశాను. అంటే అవి కూడా టేస్ట్ ఎట్లుంటుంది ఇంట్లో అడిగితే చెప్తాను కమ్మా, ఏది బాగుంటుంది ఏంది అయితే అన్ని బాగున్నాయి అమ్మా, అన్ని బాగున్నాయి. ఓకే, టేస్ట్ ఎలా ఉంది? ప్రైజెస్ ఎలా ఉంది? క్వాలిటీ అట్లాంటిది ఇస్తున్నారు? క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ బాగుంది. చట్నీ కానీ ఎక్కడ నార్మల్గా వెళ్ళినా సరే మామూలు చట్నీ
2 రకాల చట్నీలు పెట్టేసి సూపర్. హలో ఫ్రెండ్స్, సో నేను ఎక్కడున్నారా అని మళ్ళీ గెస్ట్ చేస్తున్నారా? సో నేను వచ్చేసి విఎస్ టిఫిన్ సెంటర్ కోబాల్ట్పేటలో ఉన్నాను. సో నాకు ఇష్టమైన టిఫిన్ టేస్ట్ చేద్దామని ఒక వెరైటీగా ఇక్కడికి వచ్చాను అనమాట. ఒకసారి ఎన్విరాన్మెంట్ చూడండి పైన ఒకసారి. సో మీకు నచ్చిన విధంగా అది చూస్తున్నారు కదా, మళ్ళీ మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం ఎంత నీట్గా ఉంటుందంటే యూ కాంట్ ఇమాజిన్, అంత బాగుంటుంది. ఇడ్లీ కూడా చూసారు కదా, మనకి 20 రూపీస్లోనే మనకి టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ అండ్ మనకి 4 ఇడ్లీస్ వచ్చినాయి. సో ఇడ్లీ కూడా చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా మెత్తగా ఎలా ఉన్నాయో చూడండి, హాట్గా. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే అన్ని స్పెషల్, అన్ని టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మధ్యాహ్నం 2 o'clock నుంచి నూడిల్స్ స్టార్ట్. అండ్ ఈవినింగ్ మంచూరియా ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు మంచూరియా. ఖచ్చితంగా టేస్ట్ చేయాలి, ఎందుకంటే నాకు కూడా ఇష్టమే మంచూరియా అంటే. సో టేస్ట్ చేద్దాం ఒకసారి, చూడండి. సో రెండు ఉన్నాయి చట్నీస్. నాకు ఇష్టమైనది అయితే ఇది. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మీకు టమాటో చట్నీ. నెక్స్ట్ ఇది వచ్చేసి పల్లీ చట్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి పుదీనా చట్నీ ఉంది, చూసారు కదా. ఎక్కడ ఏ హోటల్లో ఎవ్వరు పెట్టరు మీకు పుదీనా చట్నీ, ఇక్కడ మాత్రమే స్పెషల్ పుదీనా. చాలా బాగుంటుంది, ఒకసారి అయితే టేస్ట్ చేయండి. ఇట్లా అయితే ఖచ్చితంగా ఎవరైనా టేస్ట్ చేస్తారు, ఇడ్లీ కన్నా కూడా. ఫస్ట్ పుదీనా అంటే చాలా ఇష్టం అందరికీ. సో అందుకనే 3 types ఆఫ్ చట్నీస్ చాలా బాగున్నాయి. నాకైతే చాలా ఇష్టం కూడా పుదీనా చట్నీ, నిజంగా బాగుంది. లైక్ అక్కడక్కడ స్వీట్గా, అక్కడక్కడ కొంచెం ఘాటుగా, చాలా బాగుంది. మీరు ఇడ్లీ తింటామేమో కానీ చట్నీస్ అయితే ఫుల్గా తినేస్తారు, అంత బాగున్నాయి. చట్నీ కానీ ఇడ్లీ కానీ చాలా బాగుంది టేస్ట్ మాత్రం. సో ఒకసారైనా రండి. అడ్రస్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్, గూగుల్లో లొకేషన్ ఇస్తాను, వచ్చేసేయండి. ఒకసారి అయితే టేస్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. ఒక టైప్ ఆఫ్ హోటల్ ఎన్విరాన్మెంట్ ఉండదు మనకి, లైక్ మన ఫ్రెండ్స్తో వచ్చి ఒక టైప్ ఆఫ్ విలేజ్ అట్లా, ఆ టైప్. అంటే ఎన్ని స్పెషల్స్ ఉన్నాయంటే ఇక్కడ ఎగ్ దోశ కూడా ఉంది, నెక్స్ట్ చాలా ఉన్నాయి వెరైటీస్. ఓకే, నెక్స్ట్ తినేద్దాం. ఫస్ట్ నేను తినేసి మీకు చెప్తాను. అండ్ పుదీనా చట్నీ కూడా మనకి రేర్గా దొరుకుతుంది, ఎక్కడా కూడా ఉండదు నాకు తెలిసి పుదీనా చట్నీ, ఇక్కడ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఒక డిఫరెంట్ టైప్గా టేస్ట్ చేయాలి అని అనుకుంటే నాకు ఇడ్లీతో పాటు మనకి 3 types ఆఫ్ చట్నీస్ అనమాట. లైక్ టమాటో, పల్లి, నెక్స్ట్ పుదీనా, ఇట్లాంటివి అంటే డిఫరెంట్గా ట్రై చేయండి. ఒక్క చోటే కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది. సో వచ్చేసేయండి ఇక్కడికి. అంకుల్ చూడండి, నైట్ కూడా టైమింగ్స్ చెప్పేస్తున్నారు మనకి, అంత ఎడిక్ట్ అయిపోయారనమాట ఇక్కడికి. మీరు కూడా ఎడిక్ట్ అవ్వాలి, ఖచ్చితంగా అవుతారు కూడా, అంత బాగుంటుంది కూడా. సరికి ఎంతో అనుకుంటున్నారు, 3 చట్నీస్ ఉండేసరికి ఒక ప్లేట్ ఒక 50 రూపీస్ ఉంది అనుకుంటున్నారు. కాదు, జస్ట్ 20 రూపీస్ మాత్రమే. 4 ఇడ్లీ 20 రూపీస్ విత్ 3 చట్నీస్. అండ్ నెక్స్ట్ దోశ వచ్చేసి కూడా 20 రూపీస్, చాలా పెద్ద దోశ. అది కూడా ఒక 70 రూపీస్ ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే బయట హోటల్స్లో ఖచ్చితంగా అది 70 రూపీస్ ఖచ్చితంగా పెడతారు. కానీ మనకి ఇక్కడ మాత్రం జస్ట్ 20 రూపీస్ మాత్రమే దోశ. నెక్స్ట్ పూరి వచ్చేసి కూడా మనకి జస్ట్ 40-45 ఉంటుంది, కానీ జస్ట్ 25 రూపీస్ మాత్రమే పూరి. నెక్స్ట్ సో చూడండి, నెక్స్ట్ అసలు నేనైతే ఈగరు వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇడ్లీతో పాటు నెక్స్ట్ దోశ కూడా ట్రై చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి, దోశ చూస్తున్నారు కదా, సైజ్ కూడా మీకు 20 రూపీస్కి ఇంత సైజ్. లైక్ క్యారెట్స్ కానీ, లైక్ ఆనియన్స్ చూస్తున్నారు కదా. ఈ దోశ ఖచ్చితంగా 60 or 70 ఉంటుంది. అంటే పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తూ ఉంటారు, అక్కడ ఆ రేంజ్లోనే ఉంటుంది అనుకుంటారు, కానీ ఇది జస్ట్ 20 రూపీస్ మాత్రమే. చూస్తున్నారు కదా, నాకు దోశ చాలా ఇష్టం అండ్ ఇడ్లీ కూడా చాలా ఇష్టం. మీరు కూడా వచ్చి జస్ట్ 20 and 20, 40 రూపీస్లో మీకు ఆ టేస్ట్ నాకు తెలిసి మర్చిపోరు. ఎందుకంటే 3 types ఆఫ్ చట్నీస్ ఖచ్చితంగా. నేను ఎందుకు 3 types ఆఫ్ చట్నీస్ అంటున్నానంటే, ఈ పుదీనా చట్నీ ఎక్కడ వేయరు, పెద్ద హోటల్స్లో కూడా వేయరు నాకు తెలిసినంత వరకు. సో ఒకసారి వచ్చి ఖచ్చితంగా అయితే టేస్ట్ చేయండి. సో దోశ ఒకసారి టేస్ట్ చేద్దాము. సో చూడండి, నేనైతే 3 చట్నీస్ ఒకసారి పెట్టుకుంటున్నా, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇట్లా. సో నిజంగా చాలా బాగుంది. నేను అనే కన్నా మీరు వచ్చి తిని నాకు కామెంట్లో ఇస్తేనే నాకు హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే అంత బాగుంది ఇక్కడ. సో ఇక్కడ మీకు మినరల్ బాటిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చాలా బాగుంది టేస్ట్ వైజ్ అయితే. ప్లేట్ చూస్తున్నారు కదా, నేను చట్నీ కూడా వదలలేదు, చూస్తున్నారు కదా క్లీన్. మళ్ళీ ఇంకొకరు తినొచ్చు నా ప్లేట్లో, అంత క్లీన్గా ఉంది, అంత బాగుంది అనమాట టేస్ట్. సో మీరు నమ్మరు, నిజంగా ఫుల్ అయిపోయింది నాకైతే. సో మీరు కూడా వచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.